సిబిఐ చేతికి నీట్ 2026 ప్రశ్నపత్రం లీకేజ్ కేసు చేరింది. సిబిఐ దర్యాప్తునకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ పై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్ ఎస్ఓజీ నుంచి ఈ కేసు సిబిఐకి బదిలీ చేశారు. గెస్ పేపర్ అనే పేరుతో మార్కెట్లోకి వచ్చింది క్వశ్చన్ పేపర్. అసలు ప్రశ్నపత్రంతో 100% కూడా ఈ గెస్ పేపర్ మ్యాచ్ అయింది. ఒరిజినల్ దానికి దీనికి కంప్లీట్ గా కూడా 100% మ్యాచ్ అయిందని చెప్తున్నారు. మొత్తం 600 మార్క్స్ కి గాను 140 క్వశ్చన్స్ లీక్ అయ్యాయి. అన్ని ప్రశ్నలు వరుస క్రమంలో లీక్ అయినట్టుగా గుర్తించారు. పరీక్షకి 5 రోజుల ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా ఎస్ఓజీ నిర్ధారించింది. ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో 13 మంది అరెస్ట్ అయ్యారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. రాజస్థాన్లో పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ ఆరోపణలతో ఎన్టీఏ ఈ డెసిషన్ తీసుకుంది. త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రకటిస్తామని ఎన్టీఏ చెబుతోంది. మే 3న దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరిగింది. పేపర్ లీక్ పై సిబిఐ విచారణకు ఆదేశించారు. ఎగ్జామ్ కి మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్తున్నారు ఎన్టీఏ. అంతేకాదు ఎగ్జామ్ ఫీ కూడా రీఫండ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సిబిఐ చేతికి నీట్ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసు చేరింది. సిబిఐ దర్యాప్తునకి ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పై రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది ఎన్టీఏ, ఎప్పుడు మళ్ళీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీట్ పరీక్ష పైన ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. ఎన్ఎస్యుఐ నీట్ పరీక్షను రద్దు చేయడం, పేపర్ లీకేజ్ జరగడం పట్ల ఆందోళనలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని కేంద్రం సిబిఐకి అప్పగించడం జరిగింది. రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ తో సరిపోలడంతో మెయిన్ పేపర్ పేపర్ లీక్ అయినట్లుగా నిర్ధారణకు వచ్చి ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ పరీక్ష ఎప్పుడనేది త్వరలో ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ముఖ్యంగా రాజస్థాన్ పోలీసులు ముఖ్యంగా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఎంక్వైరీని ఉంచడంతో ఈ పేపర్ లీకేజ్ ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా ఎన్టీఏలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారా లేక మరెవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరీక్ష రద్దు వల్ల మొత్తం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక రాష్ట్రంలో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంతో మొత్తం పరీక్షను రద్దు చేయడం పట్ల మళ్ళీ ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో మిగతా అర్హులైన విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం రాజస్థాన్ లోనే ఈ పరీక్షను రద్దు చేస్తారా, మొత్తం దేశవ్యాప్తంగా రద్దు చేస్తారా అన్న దానికి సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి దీనికి సంబంధించి ఎన్టీఏ మళ్ళీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీలో తేలిన విషయాలు. గోపికృష్ణ, నీట్ ఎగ్జామ్ అంటే చాలా పకడ్బందీ వ్యవస్థలో ఉంటుంది. అలాంటిది పేపర్ లీక్ ఎలా జరిగిందనుకోవచ్చు? ఇంత సింపుల్ గా పేపర్ ఎలా బయటకు వచ్చింది, అది కూడా ఎగ్జామ్స్ కి 5 రోజుల ముందుగా? అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? దీని గురించి అప్డేట్స్ ఏంటి? గెస్ట్ పేపర్ లో ఉన్న అంశాలు, ముఖ్యంగా పేపర్ లో ఉన్న ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అందులో కెమిస్ట్రీ అలాగే జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు సరిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. టెస్టింగ్ ఏజెన్సీ ప్రశ్నపత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రశ్నపత్రం రూపొందించడం లో ఉన్న భాగస్వాములు ఉన్న వారు ఈ పేపర్ ని లీక్ చేశారా లేక మధ్యస్థంగా ముఖ్యంగా పరీక్షకు ముందే ఈ పేపర్ 5 రోజులకు ముందే లీక్ అయింది కాబట్టి అంతకు ముందు ఎవరెవరు ఈ ప్రశ్నపత్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారి ద్వారా పేపర్ లీక్ అయిందా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సిబిఐకి దర్యాప్తు అప్పగించడం జరిగింది కాబట్టి అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక రాజస్థాన్ లోనే పేపర్ లీకేజ్ జరిగిందా లేక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా లీకేజ్ వ్యవహారం తెర మీదకి వచ్చిందా అన్న కోణంలో ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం గోపికృష్ణ, కాంగ్రెస్ ఈ గెస్ట్ పేపర్ అనేది మొదటగా ఎక్కడ లీక్ అయింది, ఆ తర్వాత సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అయింది, అందరికీ కూడా ఇది బాగా రీచ్ అయిపోయింది. అసలు ఫస్ట్ ఎక్కడ లీక్ అయినట్టుగా గుర్తించారు అధికారులు? దీని గురించి ఏమైనా క్లూస్ లభించాయా? మొదట రాజస్థాన్ లో ఈ గెస్ట్ పేపర్ కి సంబంధించి లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. సో అక్కడి నుంచే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. కేవలం రాజస్థాన్ లోనే జరిగిందా లేక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా గెస్ట్ పేపర్ పేరుతో ఈ ఒరిజినల్ పేపర్ ని లీక్ చేశారా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్ ఒరిజినల్ పేపర్ తో సరిపోలిన ప్రశ్నల్ని గెస్ట్ పేపర్ లో ఏ విధంగా ఎంత గెస్టింగ్ గా ముఖ్యంగా ప్రశ్నలు రూపొందించినా కూడా ఇంత మేరకు ముఖ్యంగా పూర్తిగా పేపర్ లీక్ తరహాలో ఈ పేపర్ ఏ విధంగా రూపొందుతుంది అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రాజస్థాన్ పోలీసులు మొదట దీన్ని గుర్తించారు. సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయ్యాయి ఈ పేపర్లు అనేవి. సో ఆ వ్యవహారంతోనే సోషల్ మీడియాలో ఈ లీక్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన ప్రశ్నలు వైరల్ కావడంతోనే ఈ లీకేజీ వ్యవహారం తెర మీదకి రావడం జరిగింది. సో ఎన్టీఏ ఈ గెస్ట్ పేపర్ లో ఉన్న ప్రశ్నలు అలాగే ఒరిజినల్ పేపర్ లో ఉన్న ప్రశ్నలు సరిపోయాయి అంటే తేలడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం రాజస్థాన్ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా కేరళ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అలాగే రాజస్థాన్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ పేపర్ లీకేజ్ గోపికృష్ణ, ఒకటి కాదు రెండు కాదు, ఒక్క మార్కు 2 మార్కులు అంటే కాస్త ఆలోచిస్తాం, చూస్తాం, కలుపుతాం అనే మాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 600 మార్కులకి 140 ప్రశ్నలు లీక్ అవ్వడం, దీన్ని ఎన్టీఏ ఏ విధంగా చూస్తుంది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? కేంద్ర విద్యాశాఖ అలాగే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఎవరైతే బాధ్యులుగా ఉంటారో సో వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఈ తరహా పేపర్ లీకేజీ వ్యవహారాలు జరిగినప్పుడు ఎన్టీఏలో ఉన్న వాళ్ళు అలాగే ముఖ్యంగా ఈ పేపర్ రూపొందించిన వాళ్ళు వాళ్ళ పాత్ర ఉందని తేలితే కనుక ఖచ్చితంగా ఈ ముఖ్యంగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఇప్పుడు ముఖ్యంగా పరీక్ష రాసి వాళ్ళు మెడికల్ విద్యను అభ్యసించడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది కాబట్టి సో కఠినంగా ముఖ్యంగా బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 720 మార్కుల్లో 600 మార్కులకు సంబంధించి పేపర్ సంబంధించిన గెస్ట్ పేపర్ లో ఉన్న ప్రశ్నలు అనేవి సరిపోవడం జరిగింది. గతంలో 2024లో కూడా బీహార్ లో ఈ నీట్ ప్రశ్నపత్రం లీక్ అవడం జరిగింది. అప్పుడు గతంలో 48 మంది వరకు కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా రాజస్థాన్ లో 12 మంది వరకు కూడా ఈ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతోంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఉన్నత స్థాయిలో విద్యాశాఖలో ఉన్న వాళ్ళు అలాగే ఎన్టీఏలో ఉన్న ఉన్నతాధికారులు ఈ పేపర్ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నవారు డబ్బులకు ఆశపడి ఈ విధంగా పేపర్ లీకేజీకి పాల్పడ్డారా? ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. సో రాజస్థాన్ పోలీస్ నుంచి ఇప్పుడు సిబిఐకి ముఖ్యంగా ఈ కేసు బదలాయించడం జరుగుతుంది. సో సిబిఐ సమగ్ర ఇన్వెస్టిగేషన్ అనేది ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి చేయబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.